రష్మిక సెట్ చేసిన బెంచ్ మార్క్ ను రీచ్ అయ్యే పనిలో బాగా బిజీగా ఉన్నారు మన హీరోయిన్లు. ఆమెను బీట్ చేసి టాప్ పొజిషన్ కు వస్తారా, లేకుంటే రష్మిక లాగా బాగా చేశారని నిరూపించుకుంటారా? ఇప్పుడు టాలీవుడ్ లో ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. రష్మిక చేసినట్టు ప్రమోషన్లు ఎవరూ చేయలేరు. రాత్రంతా షూటింగులు చేసి పగలు ప్రమోషన్లకు హాజరవుతున్నారంటూ కోస్టార్స్ అందరూ కాంప్లిమెంట్ ఇచ్చేశారు నేషనల్ క్రష్ కి. ఆమెను బీట్ చేసేలా ఒకంత పోటాపోటీగా అమరన్ ప్రమోషన్లు చేశారు సాయి పల్లవి. వాళ్ళిద్దరికన్నా నేనేం తక్కువ అన్నట్టు రాబిన్ హుడ్ కోసం కష్టపడ్డారు శ్రీలీల. సినిమా క్లిక్ అయి ఉంటే శ్రీలీల కష్టానికి ఫలితం దక్కేది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం కావడంతో కిసిక్కు బ్యూటీ కామ్గా ఉండిపోయారు. ఇప్పుడు లేటెస్ట్ గా పూజా హెగ్డే రెట్రో సినిమా కోసం గ్రౌండ్ లోకి దిగి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు. తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ కి దగ్గర కావడానికి అంతే ట్రై చేస్తున్నారు ఈ బ్యూటీ. సొంత సినిమా శుభం కోసం సమంత కూడా బాగా కష్టపడుతున్నారు. ఓవైపు తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంటూ, మరోవైపు కొత్త వారితో పోల్చి చూసుకుంటూ శుభం మూవీని ప్రమోట్ చేస్తున్నారు శామ్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. స్టేజ్ మీద శామ్ లవ్ సింబల్ ని చూపించిన తీరు చూసిన వారందరూ రష్మికను మరోసారి గుర్తు చేసుకున్నారంటే ప్రమోషన్ల పరంగా నేషనల్ క్రష్ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.